బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, దావోస్ లో తెలంగాణకు గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లకు మించిన పెట్టుబడులు వచ్చాయి. సెకండ్ బ్రేకింగ్, దావోస్ నుంచి రాత్రికి ఢిల్లీ చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. థర్డ్ బ్రేకింగ్, మీర్పేట్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫోర్త్ బ్రేకింగ్, సైఫ్ పై దాడి ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. మంత్రి నితేష్ రాణే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ 4 బ్రేకింగ్స్ ని మరికాస్త డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. తెలంగాణకు 1,78,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కొత్త ఒప్పందాలతో 49,500 మందికి ఉద్యోగాలు దక్కబోతున్నాయి. ఇక సెకండ్ బ్రేకింగ్, దావోస్ పర్యటన ముగిసింది. చంద్రబాబు దావోస్ పర్యటన, రాత్రి ఢిల్లీకి చేరుకోబోతున్నారు చంద్రబాబు. రేపు అమరావతికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. ఇక థర్డ్ బ్రేకింగ్, హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో ట్విస్ట్. నిందితుడికి వేరే మహిళతో వివాహేతర సంబంధం, మరొక మహిళతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, పొలిటికల్ టర్న్ తీసుకున్న సైఫ్ పై దాడి ఘటన. సైఫ్ పై దాడి డౌట్ గా ఉంది అన్నారు మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే. కత్తిపోట్లలో గాయపడ్డ వాళ్లు 5 రోజుల్లో కోలుకుంటారా అని ప్రశ్నించారు రాణే.